తదుపరి తులారాశి. తులారాశి వారు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఈరోజు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడం కానీ చేస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగవర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు చక్కగా కలిసి వస్తాయి. సినీ కళాకారులు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. విద్యార్థులు కూడా అరుదైనటువంటి పురస్కారాలు అందుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా బాగుంది. ప్రధానంగా చెప్పాలంటే కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారు అటువైపు పరిష్కరించుకునేందుకు కృషి చేయడం తులారాశి వారికి అందరికీ కూడా చాలా మంచిది. ఇక తులారాశి వారికి ఇవాళ కాసు రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పోటీ పరీక్షలకు ఎవరైతే వృశ్చిక రాశి వారు హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. శత్రువులు కూడా వీరికి స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు తండ్రి తరపు వారి నుంచి ధనలాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి నూతన రుణాలు ఈరోజు చేతికంతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మాత్రం వీరికి ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఈరోజు ధనురాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ప్రతి పని కూడా కష్టపడితే కానీ పూర్తవదు. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. స్నేహితులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి మాత్రం ఈ రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామికవేత్తలకు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. సినీ కళాకారులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.